సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్కారం సార్, నా పేరు జల్లిబాబురావు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? విఆర్పురం మండలం అండి, మాది విలీన మండలాల నుంచి వచ్చామండి మేము. ఏంటి సార్ మరి నారా లోకేష్ గారిని కలవడానికి కారణం ఏంటి? నారా లోకేష్ గారిని కలవడానికి 2008 డిఎస్సి అభ్యర్థులం అండి మేము. విలీన మండలాలు మేము విలీన మండలాల అభ్యర్థులం అండి. గత 2.5 సంవత్సరాల నుంచి మేము గత ప్రభుత్వంలో కూడా అనేక పర్యాయాలుగా మేము ముఖ్యమంత్రిని కలవడం కానీ, అదే మాదిరిగా ముఖ్యమంత్రితో పాటు కింద స్థాయి ఆఫీసర్ని కలవడంలో కానీ అనేక పర్యాయాలు కలిసాము. మేము ఖమ్మం నుంచి మర్జిడ్ మండల్స్గా రావడం వల్ల మా ఫైలు కొంతకాలానికి జాప్యం వల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి మా ఫైల్ రావడం లేట్ అవ్వడం వలన ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నటువంటి సురేష్ కుమార్ గారు కూడా తీసుకెళ్లడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, మా ఫైల్ రాకపోవడం, ఇదంతా చాలా జాప్యంగా రావడం వల్ల కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మాకు ఎంతో కొంత ఆశ కలిగించింది. దాని ద్వారా మాకు ఈ కొత్త ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని చెప్పేసి లోకేష్ గారిని కలవడం జరిగింది. లోకేష్ గారిని, మినిస్టర్ గారిని కలవగానే మీ ఫైల్ మా దగ్గరకు వచ్చింది, మీ విషయాన్ని త్వరలో నేను పరిష్కరిస్తానని చెప్పేసి మాట ఇవ్వటం జరిగింది. కాబట్టి మాకు ఈ విషయంలో మరి త్వరగా ప్రభుత్వం విలీన మండలాలని ముంపులో ఉన్నటువంటి పోలారానికి సంబంధించినటువంటి అనేక సర్వం కోల్పోతున్నటువంటి మాకు ఈ అవకాశాన్ని త్వరగా పరిష్కరించి మా యొక్క సమస్యని అనేక పర్యాలుగా కష్టపడుతూ 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. కాబట్టి త్వరగా మాకు నియామకాలు జరిపించి ఈ 7 మండలాలు కలిపి మొత్తం 119 పోస్టులు ఉన్నాయి. మేము దాదాపుగా 54 మంది అభ్యర్థులుగా ఉన్నాము. మా యొక్క లిస్టు మొత్తం కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి వచ్చి ఉన్నది. పాత గవర్నమెంట్ కూడా దాన్ని పరిశీలి చేసింది. కాబట్టి మా విషయాన్ని త్వరగా పరిష్కరిస్తానని చెప్పేసి మాట ఇవ్వడంతో మాకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయాలని మనవి చేస్తూ. మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాధిక అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము ఉండేదేమో ఇప్పుడు ఏలూరు అండి. అసలు మేము పోలవరం ముంపు ప్రాంతాల విలీన మండలాలు. లోకేష్ గారిని కలవడానికి కారణం ఏంటి? అదే పోలవరం విలీన మండలాన్ని మేము డిఎస్సి 2008 అభ్యర్థులం అండి. గత ప్రభుత్వం చుట్టూ తిరిగి వాళ్ళకి అర్జీలు పెట్టుకొని అలిసిపోయామండి. ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గరికి వచ్చి మా యొక్క పరిస్థితిని చెప్పాము. ఆయన సానుకూలంగా స్పందించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని తొందరగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఏంటి మేడం, అంటే ఇప్పటికే 16,000 పైచిలకు పోస్టులు తీశారు కదా, అందులో మీకు అవకాశం లేదంటారా ఏంటి? అది ఉంది, మాది ఆల్రెడీ పాత 2008 పాత డిఎస్సి పోస్టులు మిగిలిపోయినాయి. అందులో మేము లిస్టులో ఉన్నాం కాబట్టి అంటే మాకు మెరిట్ కూడా ఉందండి. కేవలం మేము విలీన మండలం అవటం వల్ల ఆగిపోయింది. అసలు మాకు మెరిట్ ఉంది. మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా జాబులు వచ్చేసాయండి. వాళ్ళు 2 years జాబ్ చేస్తున్నారు కూడా. మేము ఇంకా 2 years నుంచి ఖాళీగా ఉంటూ ఇంకా తిరుగుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఖచ్చితంగా లోకేష్ గారు మాకు న్యాయం చేస్తారనుకుంటున్నాం.